నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర అగ్నిమాపక శాఖలోకి మరికొన్ని ఆధునిక వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది 40 కోట్లతో 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్లో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా జెండా ఊపి నూతన అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం వాటిని పరిశీలించారు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను అగ్నిమాపక శాఖ సమకూర్చింది. భారీ అగ్ని ప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్ బౌజర్లు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇరుకైన రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలను పనిచేయనున్నాయి. డిఎస్సి నియామకాలు, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై వైసీపీ చేస్తున్న విమర్శలను టీడీపీ సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సి ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంటే వాటిపైన అనవసర ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. నారా లోకేష్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజలు స్వాగతిస్తున్నారని, అలాంటి నాయకుడు ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. అభివృద్ధిలో పోటీ పడాల్సింది పోయి విమర్శలకే పరిమితమవుతున్న వైసీపీ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. పరుష వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే టీడీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించిన ఎరపతినేని వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల అవకతవకలను అసెంబ్లీలో ఆధారాలతో ప్రస్తావిస్తామని తెలిపారు. అది మరి అధికారంలో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో 150 సీట్ల మీద తగ్గినప్పుడు మీరు విచ్చలవిడితనంగా పేటరేగారు కదా, విచ్చలవిడితనంగా మాట్లాడారు కదా. మా అధినేత కుటుంబం గురించి మాట్లాడారు, మహిళల గురించి మాట్లాడారు, అమరావతి రైతుల గురించి మాట్లాడారు, అడ్డగోలు భాష పెద్ద మా బాధపడే పరిస్థితులు మాట్లాడారు. మీరు అసెంబ్లీలో ఈరోజు మీరు రావాలి కదా. మేము అధికారంలో ఉంటే అసెంబ్లీకి వస్తాం, అధికారంలో లేకపోతే అసెంబ్లీకి రారా మీరు? చేతగాంతనం ఇది, దద్దమ్మతనం. ఎంతమంది ఉన్నా అసెంబ్లీకి రావాలి. మీరు వచ్చి మీరు చెప్పాల్సింది చెప్పాలా. మీరు చెబితే మేము కూడా 1924 వచ్చి మీరేం చేశారో మేము కూడా చెబుతాం అసెంబ్లీలో, దానికి మీరు సమాధానం చెప్పండి. ఇది ప్రజాస్వామ్యంలో అందరం కూడా మనం చేయాల్సిన పని. అంటే ఎక్కడ అవకతవకలు 5 ఏళ్ళ అవకతవకలు అడుగుతామే మేము. అందుకని బలం లేదు కాబట్టి అసెంబ్లీలో మండలికి వెళ్తూ ఉంటారు. మండలిలో కూడా మీ బలం తగ్గుతూ ఉంది. అక్కడ కూడా మీరు చేయగలిగింది కూడా ఏం లేదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక సమస్య ఏదైనా ఉంటే నిర్దిష్టంగా మీరు మాట్లాడాలి. మీ దగ్గర ఏం లేవు కాబట్టి ప్రజల్లో నిలబట్టలేదు, మీరేం చెప్పలేకపోతున్నారు కాబట్టి మీరు అసెంబ్లీకి రారు. అమరావతి అభివృద్ధి సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభోత్సవం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అంశాలపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో ఆర్భాటం చేస్తున్నారని, కానీ ఆ రహదారి ఇప్పటికే పూర్తి కాలేదని ఆరోపించారు. అమరావతిని అభివృద్ధి చిహ్నంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, అయితే అక్కడ అవినీతి అక్రమాలే కనిపిస్తున్నాయని అంబటి రాంబాబు విమర్శించారు. రైతుల ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి కూడా పూర్తి కాలేదని, సీడ్ యాక్సెస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ వ్యయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆర్భాటంగా రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు పేరు మీద ప్రారంభోత్సవం అని చెప్పి చాలా పెద్ద హంగామా చేశారు.
ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పరిపూర్ణంగా ఇంకా పూర్తి కాలేదు. దాని మీద ఇంకా వాహనాలు నడవటం లేదు. కేవలం ఒక స్టీల్ బ్రిడ్జిని ఓపెన్ చేయడానికి చాలా ఆర్భాటం హంగామా చేసి చాలా సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అమరావతి గురించి వారు ఎప్పుడూ చెబుతున్నట్టుగానే అమరావతి ఒక అద్భుతమైన నగరం అని, అమరావతి కని విని ఎరుగనటువంటి ఒక ప్రదేశం అని చెప్పేదానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఎవ్వరూ, దగ్గరగా ఉన్న ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి మాత్రం లేదు. అమరావతి 1,00,000 ఎకరాల అమరావతి అన్నారు. చివరికి ఇప్పుడు చూస్తే 7 బిల్డింగులు, ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అపరిపూర్ణంగా నిర్మాణం జరిగిన దశలో ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు సుమారుగా ఆయన 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 7 సంవత్సరాల్లో ఏది పరిపూర్ణంగా పూర్తయినటువంటి సందర్భం లేదు. ఇట్ ఈజ్ ఏ అట్టర్ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ని, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేయటం, ఆర్భాటాలు చేయటం, వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పటం, గ్రీన్ ఎటు చూసినా గ్రీన్ కనిపిస్తుంది, గ్రీనరీ సిటీ అని చెప్పటం, లేదు ఎటు చూసినా నీళ్లు కనపడుతూ ఉంటుంది, ఇది అద్భుతమైన నగరం అని చెప్పేటటువంటి ఒక ఎక్స్పోజ్ చేసేటటువంటి, మార్కెటింగ్ చేసుకునేటటువంటి విధానాన్ని మాత్రమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ విధమైన అభివృద్ధి అమరావతిలో లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఒకసారి అమరావతిలో ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి అనండి, బిల్డింగ్స్ అనండి, వీటి రేట్లు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. మాట్లాడటానికి కూడా వీలైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకునేవాళ్ళు, రాష్ట్రం వెనుకబడిపోతుందని బాధపడేవాళ్ళు, చివరికి తెలుగుదేశంలో కూడా ఆలోచనాపరులకు ఈ రేట్లు చూస్తే మాత్రం గుండె పగిలిపోయేటటువంటిది. గుంటూరులోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒకటైన ఆదిత్య మెడికేర్ హాస్పిటల్లో ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆదిత్య హెల్త్ కార్డులను ప్రారంభించారు. బోడంపాడు సమీపంలోని నేషనల్ హైవే వద్ద ఉన్న ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై హెల్త్ కార్డులను ఆవిష్కరించారు. సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ సామాన్య ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలని ఆదిత్య మెడికేర్ హాస్పిటల్స్ ప్రయత్నం అభినందనీయమని అన్నారు. అనంతరం ఆసుపత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్ మాట్లాడుతూ కేవలం 499తో అందించే ఆదిత్య హెల్త్ కార్డ్ ద్వారా సుమారు 2,500 విలువైన వైద్య పరీక్షలతో పాటు ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో ప్రత్యేక రాయితీలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆహ్వానించినప్పుడు నేను తప్పకుండా వస్తానని చెప్పాను. ఎందుకంటే మనం ఎలాగో విజయం చేయలేము, చేసేవాళ్ళకన్నా కొంచెం ఉపయోగపడితే బాగుంటుంది కదా అనే అభిప్రాయంతో. ఆ తర్వాత ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మనం అందరం బ్రహ్మానందంగా ప్రతిరోజు ఏదో రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటానే ఉన్నాం. అది చిన్న చమత్కారం కూడా తీసుకెళ్ళి జనరల్గా డాక్టర్స్ కామెడీగా, చమత్కారంగా, హ్యూమరస్గా మాట్లాడుతూ ఉంటారు. అది నేను చూసిన అతి తక్కువ మంది డాక్టర్స్లో బాధితులు వెళ్ళిపోయిన చిన్న చమత్కారం వేశారు. అనుభవం ఏంటంటే ఇలాంటి ఈ సందర్భంలో నాకు ఈ హెల్త్ కార్డు గురించి చెప్తే ఆశ్చర్యపోయాను నేను. అయితే 499 అన్నారు కానీ మనం 500 అనుకున్నాం. 2 రూపాయలు తిరిగి ఇస్తారని 500 ఇస్తారు. కాబట్టి 500 రూపాయలు మన ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండడానికి చేయాలన్న కమర్షియల్ ఆస్పెక్ట్ డెఫినెట్గా అందులో ఉంటుంది కాదంటారు. కానీ మిగతా వాటితో పోలిస్తే ఎంత కమర్షియల్ ఆస్పెక్ట్ తక్కువ రేంజ్లో ఉండి
మిగతా వాళ్ళందరినీ వాళ్ళందరూ కూర్చుంది హెల్ప్ఫుల్ టు ది సొసైటీ అనే పార్ట్ కొంత పర్సంటేజ్ అయినా ఉంటాం. నిజంగా ఈ రోజుల్లో బతుకులని డిసైడ్ ఉండటం అభినందనీయం. అది చాలా ఆనందించాల్సినటువంటి విషయం. 3 నెలల షుగర్ టెస్ట్, కొలెస్ట్రాల్, కిడ్నీ టెస్ట్, అలాగే పొట్ట స్కానింగ్ ఒకటి వస్తుంది, ఎక్స్రే వస్తుంది, గుండె స్కానింగ్, గుండె ఈకో టెస్ట్. ఇవి బేసిక్ హెల్త్ ప్యాకేజ్. మామూలుగా ఇది 2500 ఉంటుంది. మనం దాన్ని 500కి తగ్గించి చేస్తున్నాము. ఫస్ట్ 1 మంత్ ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి అది కూడా ఫ్రీ. అంటే ఆ 500 అమౌంట్ కూడా రెడ్యూస్ చేసుకొని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ల్యాబ్ టెస్ట్లని చేయించుకోవచ్చు. ఇది కూడా కాకుండా మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ హెల్త్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ అంటే కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, న్యూరాలజీ కానీ, అలాగే కార్డియోథొరాసిక్, ఇవన్నిటి మీద కూడా మీకు స్కాన్స్ మామూలుగా బయట ఫర్ సపోజ్ 5000 అనుకోండి, మన కార్డు తీసుకున్న వాళ్ళకి దాంట్లో 20% నుంచి 30% డిస్కౌంట్ అవుతుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము హెల్త్ కార్డ్ని లాంచ్ చేస్తున్నాం. ఈ హెల్త్ కార్డ్ వల్ల ఏంటంటే మనం డిసీజెస్, మా ట్యాగ్ లైన్ ఏంటంటే డిసీజెస్ నుంచి ఫ్రీడమ్ అవ్వండి ఆన్ ఇండిపెండెన్స్ డే అకేషన్ ఈ హెల్త్ కార్డ్తో. ఈ హెల్త్ కార్డ్ మీ జేబులో ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే. దీనివల్ల ఏంటంటే 499 రూపీస్ అంటే 500 రూపాయలకి ఒక ఫ్యామిలీ మొత్తానికి 4 ఉండనియండి, 5 ఉండనియండి, అందరినీ దీనిలో మేము రిజిస్టర్ చేస్తాం. ఈ 500 రూపీస్కి మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ 500 రూపీస్ కూడా మనం ఏదో రిజిస్ట్రేషన్కి వాడట్లేదండి. 500 రూపీస్ వల్ల ఫ్యామిలీలో ఒకరికి 2500 రూపాయల విలువ గల ల్యాబ్ టెస్టులు ఈ 500 రూపీస్కి రీడింగ్ చేయొచ్చు, అంటే ఫ్రీగా చేస్తాం.